హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్, ఇది కటింగ్ చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో అయితే నేను తీయలేదు, బట్ ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈ కటింగ్ చూసినా సరే ఎలా కుట్టాలి అనేది తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైతే వీడియో చూడండి. స్టిచ్చింగ్ గురించి ఐడియా లేదు, కొత్తగా స్టిచ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో ఉపయోగపడకపోవచ్చు, స్కిప్ చేయండి. ఇవి వచ్చేసి పాప మెజర్మెంట్స్ అనమాట. నెక్స్ట్ మనము టాప్ పార్ట్కే మనకి 2 లేయర్స్ కదండి, కింద అంబ్రెల్లా వస్తుంది అండ్ పై పార్ట్ వస్తుంది. అది ఎంత తీసుకోవాలి అనేది మనం ముందే డిసైడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం నేను ఫస్ట్ 5 ఇంచెస్ అనుకున్నాను, నాకు ఈ లెంత్ సరిపోదు అనిపించింది, అందుకని బాటమ్ పార్ట్ 6 ఇంచెస్ అనుకుంటున్నా. 15లో మనకి 6 తీసేస్తే మనకు 9 ఇంచెస్ టాప్ పార్ట్ రావాలి. సో ఆ విధంగా అయితే క్యాలిక్యులేషన్ ప్రకారం మనం కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి మనకు కావాల్సింది 15 ఇంచెస్. అయితే దీన్ని ఇక్కడ లైనింగ్ వచ్చేసి క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి సపరేట్గా అటాచ్ చేసే పని ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా, ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది. అండ్ మనకు పై పార్ట్ కావాల్సింది 9 ఇంచెస్, అయితే నేను 10.5 ఇంచ్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఒక పావు ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ అనేది మార్క్ చేశాను నేను. అండ్ కింద ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకున్నాము. బుట్టా హ్యాండ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ రౌండ్ అంతే తీసుకున్నాము. అండ్ పాప చెస్ట్ సైజ్ వచ్చేసరికి 5 ఇంచెస్ అనమాట, బట్ ఎగ్జాక్ట్గా మనం తీసుకోకూడదు. 5.5 ఇంచ్ మార్క్ చేశాను. అండ్ ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేశాను. కింద వచ్చేసరికి మ్యాక్సిమం పిల్లలకి చెస్ట్ వేస్ట్ ఒకేలాగా ఉంటుందండి చిన్నపిల్లలకి. ఇది వచ్చేసి 3 to 4 ఇయర్స్ పాపకు కాబట్టి, అయినా సరే నేను ఒక పావు ఇంచ్ అనేది ఇట్లా తగ్గించాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేనైతే 3.5 ఇంచ్ మార్క్ చేశాను. అండ్ 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న విధంగా ఫస్ట్ ఇట్లా పలక డ్రా చేసుకోవాలండి. అయితే మనకి ఇక్కడ క్రాస్గా వస్తుంది అనమాట నెక్, దానికోసం కొంచెం లోపలికి చూసారు కదా, ఈ విధంగా స్లాంటింగ్గా స్కేల్ పెట్టుకొని కొంచెం లోపలికి అనేది మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి డిజైన్లో ఉన్న విధంగా రావాలి అంటే మనకు కొంచెం క్రాస్గా రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ క్లిప్లో చూపించిన విధంగానే డ్రా చేసుకోండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం కూడా నేను ఫ్రీ హ్యాండ్గా అయితే డ్రా చేశాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కట్ చేసేసుకుంటున్నాము. అయితే సపరేట్గా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం పలక షేప్లో తీసుకుంటున్నాము, అలాగే దీనికి మనకి డిజైనే వేరు కదా. సో చూసారు కదా, ఇట్లా కొంచెం స్లాంటింగ్గా పెట్టుకున్న తర్వాత దీనికి క్రాస్గా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. క్లిప్లో చూపించిన విధంగా డ్రా చేసుకోండి. చివరికి వచ్చేసరికి మూలకి వెళ్ళిపోవాలన్నమాట, అక్కడ ఎక్కువ గ్యాప్ ఉంచొద్దు. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నెక్ లెంత్ అనేది బ్యాక్ నెక్ మీ ఇష్టం అండి. నేను ఇక్కడ ఉక్సులు అవి అటాచ్ చేస్తున్నాను. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్, అక్కడ కూడా మనం టక్స్లు పెట్టుకుందాము. స్టిచ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ చూసారు కదా, రిమైనింగ్ ఫ్యాబ్రిక్ దీంట్లో నుంచి మనం అంబ్రెల్లా కట్ తీయాలండి. దానికోసం క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. 4 ఫోల్డ్ వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక సింపుల్ వే చెప్తాను మీకు, ఇదే మనం అంబ్రెల్లా డ్రెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని మన ముక్సులు పట్టీలు కాజాల పట్టీలకు వదిలిపెట్టిన క్లాత్ వదిలేసి రిమైనింగ్ ఎంత ఉంది 7 ఇంచెస్ వచ్చింది మొత్తం. ఆ 7 ఇంచెస్ అనేది మనము చూసారు కదా, ఇది 4 ఫోల్డ్ ఉంది. 4 ఫోల్డ్ 7 ఇంచెస్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాము. ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత
ఆ మూల దగ్గర నుంచి ఈ స్ట్రైట్గా మనకి ఎంత లెంత్ వచ్చిందో చూసుకొని దాన్నే చుట్టూ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అంబ్రెల్లా షేప్ రావడం కోసం అన్నమాట. ఆ స్ట్రైట్గా కట్ చేస్తే మనకు అంత నీట్గా ఉండదు. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెసే వచ్చింది, అంటే మనకు కావాల్సింది 7 ఇంచెస్. అందుకని చెప్పేసి కొంచెం లోపలికైతే మళ్ళీ మార్క్ చేసా. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే 6.5 ఇంచ్ అలా వచ్చింది. మనం కొంచెం తక్కువే పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకుంటే సాగిపోయిద్ది అనమాట అంబ్రెల్లా కాబట్టి. కొంచెం తక్కువ ఉన్నప్పుడే తీసేయండి. అండ్ మనకి ఇది రెడీమేడ్గా కావాల్సిన లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ కదా. అయితే నేను ఖర్చు కలిపి కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది కదా. సో 7 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఆ 7 ఇంచెస్నే మనం చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. అంబ్రెల్లా నీట్గా రావాలి అంటే ఆ పైనుంచి మూల నుంచి మనం మార్క్ చేసుకుంటే అంబ్రెల్లా అనేది నీట్గా వస్తుంది. లేదు అంటే మీకు ఇక్కడ కర్వ్ షేప్ ఉంది కదా పైన, అక్కడి నుంచి 7 ఇంచెస్ 7 ఇంచెస్ 7 ఇంచెస్ అలా కూడా మార్క్ చేసుకోవచ్చు. దీనికి ఫార్ములాస్ ఇవన్నీ కష్టపడే బదులు ఈ విధంగా సింపుల్గా కట్ చేయొచ్చు. అండ్ మీరు అంబ్రెల్లా డ్రెస్సెస్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మన కింద పార్ట్ కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఇది నేను వేరే వాళ్ళని కుట్టమని అడిగాను అనమాట, ఇక్కడ బొటిక్ వాళ్ళని. వాళ్ళు వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ కావాలని చెప్పారు. సో వాళ్ళకి 1.5 మీటర్ క్లాత్ పెట్టే బదులు 1 మీటర్లో మనమే కుట్టొచ్చు కదా అని ఇంకా నేనే స్టిచ్ చేశాను అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశా, కానీ బాగానే వచ్చింది డిజైన్ మనకి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనము ఒకదాని మీదకి ఒకటి రావాలండి లేయర్. మీరు ఒకసారి బ్లౌజ్ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకదాని మీదకి ఒక లేయర్ వస్తుంది అనమాట, అది కూడా కర్వ్ షేప్తో. అందుకని చెప్పేసి ముందు మనం కర్వ్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ కర్వ్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా కర్వ్ తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని యాస్టీజ్గా ప్లేస్ చేద్దామండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కర్వ్ మనకు ఎలా వచ్చిద్ది అనేది. ఫ్రంట్ పార్ట్కి చూసారు కదా, ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి తీసుకొచ్చి కింద మనకి షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఏంటి అనేది క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదండి. మీరు జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు అక్కడ మనం మార్కింగ్స్ అనేవి చేసి ఉంచుకోవాలి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. వీలైతే టక్స్లు పెట్టుకోండి, ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు నేను అంబ్రెల్లా మొత్తం ఎంత ఉందా అని చెక్ చేస్తున్నా. చూసారు కదా, దగ్గర దగ్గర 14 ఇంచెస్ ఉంది, అంటే మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్లోనే లైనింగ్లోనే ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న పాప కాబట్టి 6 to 7 ఇంచెస్ అయితే సరిపోతుందండి, 3 to 4 ఇయర్స్ పాపకి. అయితే నేను పై పార్ట్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే ఖర్చు తీసేసి మనకి 4 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. చూసారు కదా, ఖర్చు తీసేస్తే 4 ఇంచెస్ వస్తుంది. అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి ఖర్చు తీసేసి 3 ఇంచెస్, మొత్తం 7 ఇంచెస్ లెంత్ అయితే మనకి హ్యాండ్ వచ్చిద్ది అనమాట. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే పైకి ఇంకొంచెం 2.5-3 ఇంచుల వరకు ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి, ఎందుకంటే బుట్ట నించోవాలి అంటే మనము ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ కింద ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ నేను తీసేసుకున్నానండి. ఇక్కడ నేను కొలత ఏం తీసుకోలేదు, బొట్ట ఎక్కువ వస్తుందని. ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ కూడా నేను తీసేసుకున్నాను. ఇప్పుడు చూసినట్లయితే అక్కడ మనకు వచ్చింది 7 ఇంచెస్, అండ్ ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాం చూడండి 7 ఇంచెస్. సో ఆ రిమైనింగ్ మొత్తం కూడా మనం బుట్ట పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా సరే ఇంకొంచెం ఎక్కువ బుట్ట వస్తుందండి, అంతేగాని ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి హ్యాండ్ పై పార్ట్ కదా, మనకి 4 ఇంచెస్ కావాలి, 5 ఇంచెస్ తీసుకున్నాము ఖర్చుతో కలిపి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్. బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ కావాలి అండి, మన ఖర్చుతో కలిపి 4 ఇంచెస్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. అండ్ కింద లూజ్ వచ్చేసరికి 3.5 ఇంచ్ అనమాట పాపది, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుందాము.
ఇప్పుడు ఇది క్రాస్గా పైకి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకొకే ఒక పార్ట్ ఉందండి మనకి. అదేంటి అంటే ఫ్రంట్ మనము కాలర్ లాగా పెట్టాం కదా, అదొక్కటే కట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఈ రిమైనింగ్ అంతా మనకు బుట్ట వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి అంబ్రిల్లా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకు పని ఉంది. ఫ్రంట్ పార్ట్ నేను ఆర్మ్ రౌండ్ అనేది తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి స్లాంటింగ్ లైన్ ఎంత లెంత్ ఉందో చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి 11 ఇంచెస్ ఉంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. లైనింగ్ చూడండి జాగ్రత్తగా వాడుకోవాలి, ఎలా పడితే అలా కట్ చేస్తే అయితే మనకు రాదు. ఇప్పుడు ఈ 1 మీటర్లోనే మనకు అంతా సరిపోయింది, కరెక్ట్గా వాడుకున్నాం కాబట్టి. ఇప్పుడు 11 ఇంచెస్ కూడా నేను క్రాస్గా మార్క్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి క్రాస్గా ఉంది కదా, అందుకని ఇది కూడా క్రాస్గా మార్క్ చేస్తున్నాను. అలాగే పక్కన ఇంకో లైన్ కూడా డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మన షేప్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ షోల్డర్ని బట్టి మనము ఈ ఏమంటారు కాలర్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. షోల్డర్ 3 ఇంచెస్లో మనకి 1 సైడ్ 1/2 ఇంచ్ అనేది మన హ్యాండ్ కోసం వదిలిపెట్టాలి. హ్యాండ్ ఖర్చిపోతుంది కదా, సో 2.5 ఇంచే మనకు కావాలన్నమాట. పైన 2.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే 3 ఇంచెస్ దగ్గర లేదా 3.5 ఇంచ్ దగ్గర ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట పైదానికంటే కూడా. చూసారు కదా, ఇట్లా క్రాస్గా రావాలి మనకి. పైన 2.5 తీసుకుంటే కింద 3 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను షేప్ లాగా ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ గీసేసాను. చూసారు కదా, చాలా సింపుల్. అంటే జస్ట్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇంచెస్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, కొంచెం క్లియర్గా చూసుకోండి ఎలా డ్రా చేసామో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎక్స్ట్రా అనేది మార్క్ చేశాను, ఖర్చు కోసం ఉంటుంది అని. ఇప్పుడు దీని ప్రకారంగా మొత్తం కట్ చేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి చూద్దామండి. ఎందుకంటే మనకి చంక భాగానికి అడ్డొస్తుందో లేదో చూసుకోవాలి, తర్వాత మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పెట్టేసుకొని చూసారు కదా, నేను 2 సైడ్స్ కూడా అటాచ్ చేశాను. 2 సైడ్స్ అటాచ్ చేస్తే మనకి ఈ చంక భాగం దగ్గరకు వచ్చేసింది డిజైన్ అనేది. సో మనకు అంత ఉంటే హ్యాండ్స్ అటాచ్ చేయడం కష్టమైపోతుంది, డిజైన్ దాంట్లో కలిసిపోతుంది అన్నమాట. అందుకోసం మనము ఈ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో ఖర్చు కోసం అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా కూడా కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదేంటి అంటే మీకు ఎగ్జాక్ట్గా నేను ఎందుకు చెప్పలేకపోయాను అంటే, నేను ఫస్ట్ టైమే కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకుంటా చేశాను. అదే మీకు అర్థం అవ్వాలని మొత్తం క్లియర్గా చూపించాను అనమాట, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు పెట్టి చూద్దాము మనము. చూసారు కదా, ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకి ఒక 1/4 ఇంచ్ అట్లా ఖర్చుపోతుంది. హ్యాండ్ అటాచ్ చేయడానికి కూడా మనకి ప్లేస్ ఉంటుంది అనమాట. ఇది అండి ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటే బాయ్.